యేసుక్రీస్తు ప్రభు ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు లేదా మత బోధకులతో అంటూ ఉన్న మాటలు. మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకొనుటకు ప్రయాసపడుచున్నారు, అయితే మీ హృదయము దేవునికి తెలుసు అంటూ ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు ప్రభు. అదేమిటంటే, మనుషులు ఈ లోకములో ఏది ఘనము అని భావిస్తారో అది దేవుని దృష్టికి అసహ్యము. అసహ్యము అనే పదాన్ని జాగ్రత్తగా గమనించగలరు. ఈ లోకములో ఘనముగా మనము ఎంచుకుని కొన్ని ధనము, ఆస్తి, సంపద, ఐశ్వర్యము, చదువు, గొప్ప ఉద్యోగాలు, గొప్ప స్థానాలు, సమాజంలో పేరు ప్రతిష్టలు, ఉన్నత స్థానాలు, భౌతిక అందచందాలు. అయితే వీటి పక్షముగా దేవుని వాక్యము భిన్న దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ దేవునికి అసహ్యములు అంటూ ఉన్నాడు ప్రభువు. అంటే ఇవన్నీ దేవుణ్ణి కనుగొనుటకు ఆటంకము, ఇవన్నీ దేవుని రాజ్యాన్ని లేదా రక్షణను ఇవ్వలేవు, వీటి విషయంలో జాగ్రత్త అని అంటూ ఉన్నాడు ప్రభు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును అంటే ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు అంటే ఆత్మకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంటే లోకమంతా సంపాదించుకున్న వాటి ద్వారా పరలోకము సంపాదించుకొనుట అసాధ్యము. ఇవి ఈ లోకములో ఘనతలను ఇస్తాయి తప్ప పరలోకాన్ని ఇవ్వలేవు. ఈ లోక ఘనతల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఇవి దేవునికి ఇష్టము కానివి అని ప్రభు అంటూ ఉన్నాడు. అవి పరలోక ప్రవేశానికి ఆటంకములు కాకుండా జాగ్రత్త పడండి అని కూడా చెప్తూ ఉన్నాడు. అవి దేవునికి అసహ్యములు అంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభువు. కావున మానవుల నిజ అవసరత మానవులు దేవునితో నిత్యము ఉండే పరలోక రాజ్య ప్రవేశము. ఆ పరలోకము పొందుటకు రక్షణ అవసరం. రక్షణ పొందాలంటే మారు మనసు అవసరం. మారు మనసు పొందాలంటే దేవుని వాక్యము వినటము నమ్మటము అవసరము. దేవుని వాక్యము అంటే యేసు ప్రభువే. కావున పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును నమ్మితే పరలోక రాజ్యం లభ్యమవుతుంది. మనలను మనం తగ్గించుకొని ఖాళీ చేసుకొని పవిత్రంగా జీవిస్తూ దేవుని కోసం ప్రయాసపడి దేవుణ్ణి ఘనపరుస్తూ జీవించినట్లయితే అప్పుడు దేవుని దృష్టిలో ఘనులుగా ఎంచబడతాము. పరలోకములో ఆధిక్యతలు కలిగి నిత్యత్వంలో ఉంటాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.